కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బడ్జెట్ డబుల్ అయిపోయింది. బడ్జెట్ చేయి దాటిపోయింది. బడ్జెట్ భారంగా మారింది. ఇలా ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువగా బడ్జెట్ గురించే మాట్లాడుకుంటున్నారు? సినిమా రిజల్ట్ ని బడ్జెట్ శాసిస్తోందా? మితిమీరిన బడ్జెట్ అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమేనా? బడ్జెట్ పెరగడానికి కారణం ఎవరు? స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ ఎప్పుడూ పెరిగేదే గాని తగ్గేది కాదు. మేము సైతం అంటూ యంగ్ హీరోలు కూడా 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్నారు. దీనికి ఒక కారణం అని చెప్పలేం. రెమ్యూనరేషన్ దగ్గర నుంచి షూటింగ్ ఆలస్యం వరకు అన్ని రీజన్స్ బడ్జెట్ ను పెంచేస్తున్నాయి. హీరోల మార్కెట్ వాల్యూను మించి ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంతవరకు 100 కోట్లు కలెక్ట్ చేయని విజయ్ దేవరకొండ, నాని, నిఖిల్ పై 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. నాని ది ప్యారడైజ్ పై 150 కోట్లు, నాగ చైతన్య వృషకర్మపై 100 కోట్లు, విజయ్ దేవరకొండ రణబాలి, నిఖిల్ స్వయంభూ బడ్జెట్ 100 కోట్లకు చేరుతోంది. బిజినెస్ అవుతాయంటే టీజర్ ట్రైలర్ తో ఇంప్రెస్ చేస్తే హీరోల గత సినిమాల కంటే కాస్తో గొప్ప బిజినెస్ పెరుగుతుంది. లేదంటే కాంప్రమైజ్ కావాల్సిందే. పాన్ ఇండియా మోజులో పడి భారీ సినిమా తీయాలన్న ఆలోచనతో బడ్జెట్ పెరగడం మొదలవుతోంది. భారీ సెట్టింగ్స్, మరో ప్రపంచాన్ని సృష్టించే విఎఫ్ఎక్స్ వర్క్, అన్ని లాంగ్వేజెస్ లో క్రేజీ హీరోలను కవర్ చేసేలా కాస్టింగ్, ఇంతవరకు ఎవరూ టచ్ చేయని కథ అంటూ విఎఫ్ఎక్స్ విజువల్స్ తో నింపేయడం పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. ఇవన్నీ ఉండాలంటే 100 కోట్లకు సినిమా రాదు. 300, 400 కోట్లంటూ బడ్జెట్ పెంచేస్తున్నారు. ఇప్పుడు ఏ పాన్ ఇండియా హీరోను కదిలించినా సినిమా బడ్జెట్ 400, 500 కోట్లు అంటున్నారు. ఇక యంగ్ హీరోలైతే 100 కోట్లు దాటేశారు. పాన్ ఇండియా హీరోస్ అనిపించుకున్న మన తెలుగు హీరోస్ రెమ్యునరేషన్ పెంచేశారు. ఒక్కో సినిమాకు 2-3 ఏళ్లు కేటాయించడంతో 3 సినిమాలకి తీసుకునే రెమ్యునరేషన్ ఒక్క సినిమాకే లాగేస్తున్నారు. 50-60 కోట్ల మధ్య ఉండే మహేష్ 3 ఏళ్లు వారణాసితో గడిపేస్తూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే దర్శకుడు కూడా. ఇలా సినిమాలో సగం బడ్జెట్ హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో అనుకున్న టైంలో పూర్తయిన పెద్ద సినిమా ఒక్కటి లేదు. 100 రోజుల్లో తీయాల్సిన సినిమాను 200, 300 రోజులు తీస్తూనే ఉన్నారు. వర్కింగ్ డేస్ ఎక్కువ కావడంతో బడ్జెట్ పెరిగిపోతోంది. నిర్మాత తెచ్చిన అప్పులకు వడ్డీకే కోట్లవుతున్నాయి. ఇవన్నీ కలిసి తడిసి మోపెడు కావడంతో చివరికి బడ్జెట్ పెద్ద గుదిబండగా మారుతోంది. సినిమా ఏళ్ల తరబడి సెట్స్ పైనే ఉంటే డబ్బులు గుమ్మరించాల్సిందే. ప్రభాస్ సినిమా ఒక్కటి అనుకున్న టైంలో రాకపోవడంతో బడ్జెట్ డబుల్ అయింది. ఇలా రాజసాబ్ కాస్త ఫెయిల్యూర్ మూవీగా డిజాస్టర్ అయింది. ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పై కోట్లు ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రభాస్ సినిమాలే కాదు, పాన్ ఇండియా స్టార్స్ అందరూ అందరే. ఎన్టీఆర్ డ్రాగన్ ఏడాది నుంచి సెట్స్ పైనే ఉంది. ఇంకో ఏడాది పాటు తీస్తారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్దిని 2 ఏళ్ల పాటు తీశాడు బుచ్చిబాబు. అల్లు అర్జున్ రాక ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్ కే తెలియడం లేదు. ఓటీటీ ఉందిలే అన్న ధైర్యంతో బడ్జెట్ పెంచేస్తున్నారు. చివరికి డిజిటల్ సంస్థలు గీచి బేరాలాడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ అయితే నాకేంటి, హై బడ్జెట్ మూవీ అయితే మాకేంటి అన్న ధోరణిలో ఓటీటీస్ ఉన్నాయి. క్రేజ్ ఉంటేనే కాస్తో గొప్ప ఇస్తున్నాయి. ఏ మాత్రం క్రేజ్ లేని పెద్ద సినిమాలు కొనటానికి ఓటీటీలు ముందుకి రావటం లేదు. టాక్సిక్ ఓటీటీ రైట్స్ కోసం నిర్మాతలు 200 కోట్లు అడిగితే 100 కోట్లు ఇస్తామంటున్నారు. సినిమాపై 500 కోట్లు పెట్టేశారు. ఇందులో సగమైన ఓటీటీ నుంచి వస్తుంది అనుకుంటే హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి నోచుకోవడం లేదు. భారీ బడ్జెట్ సినిమా ఇండస్ట్రీకే పెద్ద ముప్పుగా మారింది. బడ్జెట్ ను కవర్ చేయడానికి ఎన్ని దారులున్నాయో అన్నింటినీ వాడుకుంటున్నారు. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచి ఎంతో కొంత కవర్ చేయాలని చూస్తున్నారు. ఇలా పెంచడం అసలుకే మోసం వస్తుంది. ఫ్యామిలీతో మల్టీప్లెక్స్ కు వెళ్లాలంటే 3000, సింగిల్ స్క్రీన్ కి వెళ్లాలంటే 2000 ఖర్చవుతోంది. కామన్ ఆడియన్ ఇంత బడ్జెట్ పెట్టలేక పైరసీని ఆశ్రయిస్తున్నారు. ఇలా చాలా ఫ్యామిలీస్ థియేటర్స్ కు దూరమయ్యాయి. భారీ బడ్జెట్ సినిమా ఇండస్ట్రీకి పెద్ద ముప్పని అందరికీ తెలుసు. కానీ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోరు, పెంచుకుంటూ పోతారు. కథలో దమ్ము లేకపోయినా విఎఫ్ఎక్స్, సెట్స్ అంటూ కోట్లు పెట్టేస్తారు. ఏడాది తిరగకుండా రిలీజ్ చేయాల్సిన సినిమాను 2-3 ఏళ్లు తీస్తారు. వర్కింగ్ డేస్ పెరిగాయంటే ఆటోమేటిక్ తో బడ్జెట్ పెరుగుతుంది. టికెట్ రేట్లు పెంచేసి ప్రేక్షకులకు వినోదం దూరం చేస్తున్నారు. ఇలా ఎవరూ తగ్గేదే లేదంటూ సినిమా ఇండస్ట్రీని ముంచేస్తున్నారు. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై.